ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, అధికమైన కృప కనికరములు ప్రేమ కలిగిన మహోన్నతుడా, నీకే వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. గత రాత్రి అంతయు దేవా చక్కటి నిద్రను దయచేసి మరొక నూతన దినమును మాకు అందించినందుకు స్తోత్రాలు. యేసయ్యా, ఈ నూతన దినము చూడక ఎంతో మంది నిన్నటి రోజుతోనే గతించిపోయారు. మాకంటే అధికులు, మాకంటే బలవంతులు, మాకంటే తండ్రి ఐశ్వర్యవంతులు ఎంతో మంది నిన్నటితోనే గతించిపోయారు. కానీ నీ అమూల్యమైన కృపచేత తండ్రి మమ్మల్ని రక్షించి మరొక నూతన దినమును అనుగ్రహించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా, ఈ దినమంతయు తండ్రి ఏది మొదలుకొని రాత్రి వరకు మేము చేసే ప్రతి పనులలో, ప్రయత్నాల్లో, ప్రతి విషయంలో మీరు మాకు తోడై మమ్మల్ని నడిపించండి. ప్రేమ కలిగిన యేసయ్య, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. 18వ కీర్తన 48వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. నా మీదికి లేచు వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలాత్కారము చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. అవును తండ్రి, నా శత్రువుల చేతిలో నుంచి విడిపించగలిగిన గొప్ప దేవుడవు తండ్రి. స్తోత్రాలు. గొప్ప కాపరివి తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. తండ్రి, మా మీదికి లేచి వారి కంటే ఎత్తుగా ప్రభా మమ్మల్ని హెచ్చించగలిగిన గొప్ప దేవుడవుగా ఉన్నారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు యేసయ్య. మమ్మల్ని తండ్రి బలాత్కారం చేయు మనుషుల చేతిలో నుండి విడిపించగలిగిన గొప్ప దేవుడవు తండ్రి. స్తోత్రాలు. మాపై అధికారము మీకు మాత్రమే ఉండాలి, కానీ తండ్రి ఏ ఒక్క మనుషులకు ప్రభా అధికారానికి లోబడి తండ్రి నీకు దూరము కాకుండా సహాయము చేయండి తండ్రి. స్తోత్రాలు తండ్రి. శత్రువులు, అపవాది ఎన్నో శోధనలు తీసుకొస్తుండగా తండ్రి వాటిలో మేము చిక్కుపడకుండా తండ్రి వాటన్నింటినీ విడిపించండి, సహాయం అందించండి తండ్రి. నీ అందు నిలకడగా నిత్యము నిలిచే వారిగా మేము ఉండుటకు నీ కృప చూపించండి, సహాయం అందించమని ప్రార్థించుచున్నాను తండ్రి. గొప్ప దేవా, నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. నీ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా, వారు ఎలాంటి పరిస్థితులలో ఉన్నారో, వారి యొక్క స్థితిగతులు ఏమై ఉన్నాయో మీకు సమస్తము తెలుసు తండ్రి. దేవా, ఎంతమంది అయితే ప్రభా నీ వైపు కనులెత్తి చూస్తూ తండ్రి నీ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు, వారందరికీ మీ సహాయం అందించండి తండ్రి. నీ చిత్తానుసారమైన హృదయం కలిగిన ప్రతి ఒక్కరిని తండ్రి మీరు దర్శించండి. యేసయ్యా, వారు కలిగిన ఆశను తండ్రి తృప్తిపరచగలిగిన ఏకైక గొప్ప దేవుడవు మీరే గనుక యేసయ్యా, నీ వైపు కనులెత్తి వారు ఏం అడుగుచున్నారు తండ్రి మీరు అందించండి, మీరే సహాయం చేయండి తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. దేవా, అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి తండ్రి. ఈ రోజు ఎంతమంది అయితే హాస్పిటల్లో, ఐసీయూలో ఉన్నారో, మంచాన ఉన్నారో తండ్రి, దీర్ఘకాలిక రోగాల చేత ఉన్నారో వారందరినీ ముట్టండి తండ్రి, స్వస్థపరచండి యేసయ్య. తండ్రి, మీరు ఆ రోజు ఎంతో మందిని స్వస్థపరిచిన పరమ వైద్యుడవుగా ఉన్నారు తండ్రి. స్తోత్రాలు దేవా. ఈ రోజు మేము విశ్వాసంతో అడుగుచున్నాం తండ్రి. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి తండ్రి. విశ్వాసంతో నీ వైపు ఎదురు చూస్తే ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి. అప్పుల చేత ప్రభు ఎంతో మంది బాధపడుచున్నారు తండ్రి. ఎలా కట్టుకోవాలో అర్థం కాని స్థితిలో తండ్రి వారు ఆలోచిస్తుండగా తండ్రి మీ సహాయాన్ని అందించండి, మీ మార్గాలను తెరవండి తండ్రి. నీకే స్తోత్రాలు. మిమ్మల్ని నమ్మిన వారు ప్రభు అప్పిచ్చే వారిగా ఉంటారు, కానీ అప్పు తీసుకునే వారిగా ఉండరని నీ వాక్యం సెలవిచ్చినట్లుగా తండ్రి మెలకువ కలిగిన జ్ఞానము కలిగి వారు జీవించుటకు సహాయం చేయండి. అప్పు చేయకుండా తండ్రి చేసిన దానిని ఇలా తీర్చుకోవాలి, అట్టి సహాయం అందించమని ప్రార్థించుచున్నాను తండ్రి. గొప్ప దేవా, నీకే స్తోత్రాలు తండ్రి. ఎక్కడైతే రక్షణ లేదో, ఏ ప్రాంతాల్లో అయితే రక్షణ మారు మనసు లేదో తండ్రి, ఆ ప్రాంతాల్లో మీ సేవకులను పంపించండి తండ్రి. ప్రతి ఒక్కరు రక్షించబడ్డకు మీరు కృప చూపించండి, సహాయము దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. గొప్ప దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్య. ఈ రోజులలో ప్రభా కుటుంబాలు, భార్య భర్తల మధ్య గొడవలు తండ్రి, ఆ గొడవలకు కారణము తండ్రి చిన్న చిన్న వాటికి గొడవలు పడుచున్నారు. కొంతమంది అయితే ప్రభా
పిల్లలు ఉండగా తండ్రి మరొకరి ప్రేమలో పడి వెళ్ళిపోతూ తండ్రి బిడ్డలను అనాథలుగా చేస్తున్న కుటుంబాలు అనేకం ఉంటున్నాయి యేసయ్య. వారి మనసును మార్చండి, సరిచేయండి తండ్రి. భార్య భర్తల మధ్య ప్రేమ కలిగి జీవించలాగున సహాయము చేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. గొప్ప దేవ, కుటుంబాల మధ్య గొడవలతో ఎంతో మంది తండ్రి వారు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు, మానసికంగా కృంగిపోతూ ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉన్న కుటుంబాలు కూడా ఉంటుండగా యేసయ్య, కుటుంబాల మధ్య సమాధానం అందించండి. సమాధానమును ప్రేమను కలిగి జీవించుటకు మీరు కృప చూపించండి, సహాయము దయచేయండి తండ్రి. గర్భఫలము లేక ఎంతో మంది దంపతులు ప్రభు ఎదురు చూస్తున్నారు. వారిలో ఉన్న లోపాలను సరిచేయగలిగిన గొప్ప దేవుడవు మీరే తండ్రి. వారిలో ఉన్న థైరాయిడ్ను, PCODని తండ్రి, ఇతర ప్రాబ్లమ్స్ని కంట్రోల్లో పెట్టి తండ్రి గర్భఫలంను అనుగ్రహించమని ప్రార్థించుచున్నాను తండ్రి. పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్యా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మహోన్నతుడా, యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. పాపంతో నిండిన లోకంలో యవనులు జీవిస్తుండగా ఇలాంటి పాపానికి అంటకుండా తండ్రి మీ అందు భయభక్తులు కలిగి జీవించుటకు మీరు సహాయం అందించండి తండ్రి. నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోండి. ఎంతో ఆశతో ప్రభ చదువుతుండగా చక్కటి జ్ఞానాన్ని అందించి చక్కటి జాబుల చేత ఆ కుటుంబాలు సంతోషంగా ఉండుటకు మీరు కృప చూపించండి, సహాయం అందించమని ప్రార్థించుచున్నాను తండ్రి. గొప్ప దేవ, యవ్వన బిడ్డలు తండ్రి పెళ్లి కాక ఎంతో మంది ఎదురు చూస్తున్నారు తండ్రి. దేవా, వారికి కావలసిన చక్కటి సంబంధాలను ఏర్పరిచి నూతన ప్రభా జంటల చేత మీరు ఆశీర్వదించండి. మీ నామంలో ఘనంగా వివాహం జరుగులాగున సహాయం చేయమని ప్రార్థించుచున్నాను. పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్య, వందనాలు చెల్లిస్తున్నాను. భారతదేశంలో తండ్రి తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి. భారతదేశం చుట్టూ ఉన్న సైనికులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కుటుంబాలకు తోడై నడిపించండి. అధికారులను జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం దయచేసి ప్రజలకు క్షేమాన్ని అందించుటకు మీరు కృప చూపించండి, సహాయము దయచేయండి తండ్రి. రోజు ప్రభా మేము చేసే ప్రతి పనులలో మీరు తోడై మీ కృపాక్షేమములు మాకు అందించమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.